వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలను గాజువాక లంకా మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వై సుబ్బారెడ్డి మాట్లాడుతూ 4వ విడత ఆసరా రుణమాఫీలో భాగంగా సుమారు 7,80,000 మంది డ్వాక్రా గ్రూపులకు గాను 26,000 కోట్ల రూపాయలు 4వ విడతలో వేసిన అమౌంట్తో పూర్తి స్థాయి రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని ఆయన తెలిపారు. సుమారు 130 కోట్ల రూపాయలు గాజువాక నియోజకవర్గ పరిధిలో ఉన్న అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా గ్రూపుల ద్వారా అందించడం జరిగిందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అదేవిధంగా గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉరుకుటి రామచంద్రరావు ఎమ్మెల్యేగా గెలిపించాలని సుబ్బారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక ఇన్ఛార్జ్ ఉరుకుటి చందు, తిప్పల గురుమూర్తిరెడ్డి, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు ఇతర అతిథులు మరికొద్ది క్షణాలు ఈ ప్రాంగణంలో రానున్నారు కాబట్టి అక్కడ నిలబడిన వాళ్ళమా గ్యాంగ్ వే విఐపి వచ్చే వే కొంచెం క్లియర్ చేసేయండి. ఈ వే కూడా తల్లి కొంచెం ఇటువైపు వచ్చేయండి. కుర్చీలు తెప్పిస్తున్నారు, వేస్తారు, కొంచెం ఇటు వచ్చేయండి. ఇన్ఛార్జిగా ఉన్న రామచంద్రరావుని శాసనసభ్యులు నాగిరెడ్డి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారి ఆశీస్సులతో, మాజీ శాసనసభ్యులు వెంకటరామరావు గారి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవాలి. కాబట్టి గాజువాక నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జిగా ఉన్న మన రామచంద్రరావుని గెలిపించడానికి మీరందరూ కూడా దానికి నాగిరెడ్డి అన్న ఆశీస్సులతో మనందరం మళ్ళా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా గాజువాక నియంత్రణలో మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అక్క చెల్లెలు ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రధాన హామీల్లో 2 ప్రధాన హామీలు అక్క చెల్లెళ్ళని రైతులని మోసం చేసిన హామీలు ఏంటి అంటే, రైతులకు అధికారంలోకి వచ్చినాక రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు అన్యాయం చేశాడు. రుణమాఫీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా చేయలేదు. అన్నిటికన్నా ఘోరంగా అక్క చెల్లెమ్మకి అన్యాయం చేసింది. డాక్రా అక్క చెల్లెమ్మలకి అధికారంలోకి వచ్చినాక వాళ్ళ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఘోరంగా అక్క చెల్లెమ్మకు మోసం చేసే కార్యక్రమం చేసి మళ్ళా ఎలక్షన్లకి నెల రోజుల ముందు అక్క చెల్లెమ్మలకు మళ్ళా మరొక్కసారి మోసం చేయాలని, పసుపు కుంకాల పేరుతో మళ్ళా మోసం చేయాలని చూశాడు. మీ అందరూ ఓట్లు కొట్టేయాలనే ఆలోచనతో. అయినా కూడా మీరు చంద్రబాబు నాయుడు నమ్మలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని మీరు ఆ రోజే నమ్మారు. నమ్మి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చెప్పిన మేరకు ఇప్పుడు వేస్తున్న 4వ విడత ఆసరా రుణాల మాఫీలో భాగంగా ఇప్పటి వరకు సుమారుగా మన రాష్ట్రంలో ఉన్న 7,80,000 మంది డాక్రా గ్రూపులకు గాను మొత్తం 26,000 కోట్ల రూపాయలు ఈ 4వ దఫా వేసిన అమౌంట్తో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సుమారుగా 130 కోట్ల రూపాయలు ఈ గాజువాక నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెళ్ళమ్మ డాక్రా గ్రూపుల ద్వారా అందించడం జరిగింది. ఈ రోజు అందించే 4వ విడత అమౌంట్తో సహా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ విధంగా అధికారంలోకి వచ్చిన గత Audio Jungle.